నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆదాయం సంతృప్తినిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక మొండి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు స్థలాలను, గృహాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయి. ఇక రాజకీయ నాయకులు శుభవార్తలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు విద్యా అభివృద్ధి అనేది ఉంది. అలాగే శుభవార్తలను వింటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక నూతన వస్తు లాభం కూడా ఉంది. అలాగే విద్యార్థులు మంచి కాలేజీలలో సీట్లను పొందగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి శుభకర ఆనంద యోగాలు అనేవి కనిపిస్తున్నవి. వృషభ రాశి వారు ఈరోజు కొత్త పనులను చేపడతారు. అలాగే బంధువులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఆత్మీయుల సహాయ సహకారాలను పొందుతారు. ఈరోజు వృషభ రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపంలో పెడతారు. ఆదాయం మరింత సమకూరుతుంది. అదనపు ఆదాయం వలన చాలా ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలని జరుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి ఊపందుకుంటాయి. మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా ఈరోజు సాధించగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ పరంగా ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ధనలాభ సూచనలు కూడా ఉన్నవి. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.